నేను జియో ఫ్రీ ఏఏ కోర్స్ వీక్ 3 కంప్లీట్ చేశాను. వీక్ 3ని వీక్ 2 అండ్ వీక్ 1తో కంపేర్ చేస్తే చాలా ఈజీగా ఉంది, ఎస్పెషల్లీ అసైన్మెంట్స్. ఈ వీడియోలో మనం అసైన్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, లైవ్ వీడియోలో ఉన్న హైలైట్స్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటినీ డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ ఆర్కే. ఈ వీడియోలో నేను అసైన్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా చెప్పడం వల్ల వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువైంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ వీలైనంత వరకు మీ టైం సేవ్ చేయడం గురించి ట్రిమ్ చేశాను. అలాగే చాప్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, సో మీరు ఈజీగా చాప్టర్ వైజ్ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఈ వీక్ 3 రివ్యూ చూస్తుంటే అండ్ సపోజ్ మీరు వీక్ 2 రివ్యూ చూడాలనుకుంటే నేను పైన లింక్లు ఇస్తున్నాను, ఒకసారి చూడండి. మీరు ఈ వీడియో చూస్తున్న ఏ పాయింట్లైనా మీకు నచ్చితే వీడియోని పాజ్ చేసి ఒక్క లైక్ కొట్టండి, అది నాకు మంచి మోటివేషన్ ఇస్తుంది. ఇప్పుడు మనం మన ల్యాబ్లోకి వెళ్దామా? యాజ్ యూజువల్గా రిజిస్టర్డ్ అయిన మొబైల్ని ఇవ్వండి. మీరు వీక్ 3 కోర్స్ చేస్తున్నారంటే మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి, కానీ ఎవరైనా డైరెక్ట్గా చూసి తెలియదేమో అనేసి నేను రికార్డ్ చేస్తున్నాను. వెరిఫై ఓటీపీ, ఏ ఫౌండేషన్ కోర్స్, మీకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, స్లాట్స్ అనేవి 9, 12, 4, 6, 9 PM లైవ్ వీడియో అనేది అవైలబుల్లో ఉంటుంది. సో యాక్చువల్గా నేను వీక్ 3 కంప్లీట్ చేశాను కాబట్టి వీక్ 4 ఓపెన్ అయ్యింది, మీకైతే లాక్లో ఉంటుంది. ఇది మెయిన్ వీడియో. సో మీకు తెలుసు కదా, స్పెసిఫిక్ టైమ్స్లోనే ఈ బ్రాడ్కాస్ట్ లైవ్ వీడియో అనేది అవైలబుల్లో ఉంటుంది. ఒకసారి మీరు వీడియో చూసుకున్న తర్వాత ఎన్నిసార్లు అయినా మీరు రివైజ్ చేసుకోవచ్చు. 4 యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, ఒకసారి మీరు చూడండి, ఈజీగానే ఉంటాయి. హార్డ్లీ 40 మినిట్స్లో అయిపోతాయి. ఓకేనా? తర్వాత ఇక్కడ మెటీరియల్ అయితే ఉంటుంది. అది ఎలా పనిచేస్తాయి, ఎలా యాక్చువల్గా వీడియోస్ అని జనరేట్ అవుతాయి, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. కానీ కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుంది, కొంచెం టెక్నికల్గా ఉంటుంది. ఓకే, సో థర్డ్ వన్, సో బేసిక్గా స్టడీ మెటీరియల్ ఏదైతే వీడియోలో చెప్పారు కదా దాని గురించి. క్విజ్ మీకు తెలిసిందే కదా, క్విజ్ అయితే నేను కంప్లీట్ చేస్తాను. సపరేట్ వీడియో నేనైతే యాడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అసైన్మెంట్ ఎలా మనం క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. ఓకేనా? డాక్టర్ శైలేష్ గారు కిక్ స్టార్ట్ చేస్తారు, సూపర్గా ఉంటుంది. ఎస్పెషలీ ఏ ప్రొడక్టివిటీ రెవల్యూషన్ ఎలా ఉంది, సో మనం ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాం ఏ ద్వారా, ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటింగ్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ గురించి, ఫ్యూచర్ అంతా క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంటుందని, ఈ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డేటా ఎవల్యూషన్ ఎలా ఉంది, ఈ డేటాని తీసుకొని ఏం చేస్తుంది, వీటన్నిటితో పాటుగా నాకు బాగా గుర్తున్న పాయింట్ ఏంటి అంటే 2011లో ఒక కాన్ఫరెన్స్లో డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒక విషయం అయితే చెప్పారంట. 2011లో గుర్తుపెట్టుకోండి, అప్పుడే చెప్పారంట, మనం ఏదైనా అప్లికేషన్ క్రియేట్ చేస్తే అది అన్ని లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా అవైలబుల్లో ఉండాలి. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని అప్లికేషన్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇలాంటి ఇన్ఫర్మేషను డాక్టర్ శైలేష్ గారు చెప్పారు. నెక్స్ట్ ఆర్పిత్ తివారీ గారు, మన సైంటిస్ట్, ఇంతవరకు వీక్ 1 వీక్ 2లో మనం జస్ట్ యూజర్స్ మాత్రమే, వీక్ 3 నుండి మనం క్రియేటర్స్, బిల్డర్స్ అని చెప్పారనమాట. అంటే మనం ఏ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ప్రాంప్ట్స్ నుండి మనం వెబ్సైట్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, జెమినీ ఏఐ యూజ్ చేసుకొని, క్యాన్వా యూజ్ చేసుకొని, మల్టీమీడియా మాస్ట్రో అంటే ఒక ఇమేజ్ని జనరేట్ చేయటం, వీడియోస్ జనరేట్ చేయటం, వీడియోస్ తగ్గట్టుగా ఆడియోస్ జనరేట్ చేయటం, ఆ ఆడియో ఎలా జనరేట్ అవుతుంది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రెజెంటేషన్స్ మనం ఎలా క్రియేట్ చేయాలి, మీకు తెలుసు కదా, పీపీటీస్ మనం జనరేట్ చేస్తాం, ఈ పీపీటీస్ని మనం ఇలా సెకండ్స్లో ప్రాంప్ట్స్ని జనరేట్ చేయొచ్చు. ఇలాంటి విషయాలన్నీ షేర్ చేసుకున్నారు. ఎస్పెషలీ ఒక సింపుల్ డెమో అయితే ఉంటుంది. ఒక వెబ్సైట్ని అయితే జనరేట్ చేస్తారు, జెమినీ ఏఐ యూజ్ చేసుకొని, క్యాన్వాస్ సెలెక్ట్ చేసుకొని, అందులో ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ డెమో కూడా చాలా బాగుంటుంది. వీక్ 3లో ఉన్న మెయిన్ మోటివేషన్ ఏంటంటే కీప్ లెర్నింగ్, కీప్ ఎక్స్పెరిమెంటింగ్, కీప్ బిల్డింగ్.
అసైన్మెంట్ సబ్మిట్ చేసేసినంత మాత్రం మీకేం వచ్చేది. సో మీరది కీప్ ఆన్ ట్రయింగ్ అనమాట. మీరేదో ఒకటి కొత్తగా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే మీకు హ్యాండ్స్ ఆన్ వస్తది. హ్యాండ్స్ ఆన్ వస్తేనే మీరు ఎక్కడైనా యూజ్ చేయగలరు. ఆల్రైట్, మనం ఇప్పుడు అసైన్మెంట్ క్రియేషన్లోకి వెళ్దాం. ఈ3 అసైన్మెంట్లో 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అసైన్మెంట్ క్రియేటర్స్ ఛాలెంజ్ అండ్ సెకండ్ది బిల్డర్స్ ఛాలెంజ్. క్రియేటర్స్ ఛాలెంజ్లో ఒక టాపిక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చంద్రయాన్ మిషన్ కానీ, విజయనగర ఎంపైర్, లేదా డీప్ డైవ్ ఇంటూ ఎనీ ఐపీఎల్ మ్యాచ్. ఓకేనా? సో యాక్చువల్గా అయితే వాళ్ళు 3 టాపిక్స్ ఇచ్చారు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఎనీ టాపిక్ అని మీరు తీసుకోవచ్చు. కానీ నేనైతే ఇస్రో చంద్రయాన్ మిషన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే విజయనగర ఎంపైర్కి ఆల్రెడీ వాళ్ళు ప్రాంప్ట్స్ ఇచ్చేశారు. సో వాళ్ళు ఇచ్చిన ప్రాంప్ట్స్ చేసే కంటే మనం ప్రాంప్ట్ జనరేట్ చేయొచ్చు కదా. కానీ ఈ ప్రాంప్ట్స్ని సింపుల్గా సెకండ్స్లో ఎలా చేయాలో చూపిస్తాం. ఇక్కడ నుంచి కంప్లీట్గా కాపీ చేసి స్టెప్ 5 వరకు కాపీ చేసి చాట్‌జీపీటీలో వేయండి, పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఒక క్వశ్చన్ ఇక్కడ నేను అడిగాను చూడండి, ఐ వాంట్ టు సబ్మిట్ దిస్ అసైన్మెంట్ అండ్ కెన్ యూ క్రియేట్ ప్రాంప్ట్స్ ఫర్ ఇస్రోస్. సో ఈ మిషన్కి నాకు ప్రాంప్ట్స్ క్రియేట్ చేయమని ఇచ్చాను అనమాట. ఎగ్జాంపుల్గా ఇది ఇచ్చాను. సో అప్పుడు ఏం చేస్తుంది చాట్‌జీపీటీ, మనకి ఈజీగా ప్రాంప్ట్స్ అనేటివి జనరేట్ చేసి ఇచ్చేసింది. మన ఛానల్లో అయితే చాట్‌జీపీటీ గురించి ఇంతకంటే మంచి ప్రాంప్ట్స్తో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను లింక్ పైన ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. యూజ్ టాపిక్ అన్నాం, మనం ఆల్రెడీ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నాం, చంద్రయానం తీసుకున్నాం. నెక్స్ట్ వీడియో క్రియేట్ చేయమన్నారు. సో దానికి ఒక ప్రాంప్ట్ అయితే జనరేట్ చేయమన్నారు. మనం ఆల్రెడీ స్మార్ట్గా జనరేట్ చేసాం చాట్‌జీపీటీ యూజ్ చేసి. వియో 2.0 యూజ్ చేసైనా చేయొచ్చు వీడియో జనరేట్ చేయటం. సో నేను సరదాగా ఒకసారి చేశాను. సో ఇక్కడ మీరు మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అయితే మీకు 10 జనరేషన్స్ అయితే ఫ్రీగా ఉంటాయి వియో 2లో. వియో 3 అయితే కొంచెం పెయిడ్. సో నేను ఫస్ట్ జనరేట్ చేసి చూసాను ఎలా వస్తుందని. బాగానే వచ్చింది. సో కానీ ఇది 8 సెకండ్స్ మాత్రమే జనరేట్ చేస్తుంది క్లిప్ అనేది. సో అందుకోసమని సరదాగా నేను haizen.com అనే దాన్ని ట్రై చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు వియో 2 నుండి మీరు జనరేట్ చేయొచ్చు. కానీ 8 సెకండ్స్ వస్తాయి. వాళ్ళు 20 సెకండ్స్ అడిగారు. అలాంటప్పుడు మీరు 3 ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రీ అకౌంట్లోంచి 3 వీడియోస్ పర్ మంత్, వీడియోస్ అప్ టు 3 మినిట్స్ అని చెప్పారు. ఓకేనా? సో అందుకోసమని నేను దీన్ని ట్రై చేస్తున్నాను. మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి నా దగ్గర. ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను, కంటిన్యూ. చూస్ ఫ్రీ. స్కూల్ కదా, మనం నేర్చుకుంటున్నాం కదా, స్టూడెంట్ మనం. యూట్యూబ్ అని పెట్టేద్దాం, ప్రొడక్ట్ వీడియో అనుకుందాం సరదాగా. మనం అయితే లాగిన్ అయిపోయాం, ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. ఈ ప్రాంప్ట్ని కాపీ చేయండి, పేస్ట్. డ్యూరేషన్ ఓకే, ఇక్కడ ఉందా 30 సెకండ్స్, వెరీ నైస్. మనకి ఫుల్ వీడియో కావాలి కదా సరదాగా. ఓకే, ఫస్ట్ వీడియో మనం జనరేట్ చేస్తున్నాం, 30 సెకండ్ వీడియో కూడా. చూద్దాం, ప్లానింగ్ ఏ షార్ట్ ఫిల్మ్ రన్ అవుతుంది, లెట్ ఇట్ రన్. ఎస్, మనం గుడ్. 34 సెకండ్స్ అయితే జనరేట్ చేసింది. డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయిందండి. .com ఫస్ట్ టైం ఇది కూడా నేను లాగిన్ అవుతున్నాను. ఇంతకుముందు అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు. సైన్ అప్ ఈజీ. సైన్ అప్ అంతా మీ దగ్గర గూగుల్ అకౌంట్ ఉంచుకోండి ఇలాంటి పనులను చేయడానికి. మీ పర్సనల్ ఐడిని మాత్రం యూజ్ చేయొద్దు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మన ప్రాంప్ట్ అయితే రెడీగా ఉంది. suno.comలోకి మనం ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాం, సైన్ అప్ అయిపోయి. సో క్రియేట్ సాంగ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాం, క్రియేట్.
ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్లోడ్ MP3 ఆడియో. డౌన్లోడ్ ఎనీవే. మనం డౌన్లోడ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోయింది. ప్రజెంటేషన్ ఎగ్జాంపుల్గా ఇది చెప్పారు. మీకు ఏదైనా వేరే ఏ టూల్ ఏదైనా తెలిస్తే అదే. ఈ వెబ్సైట్ నేమ్ అయితే gamma.app, gamma.ai కాదు. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ ఫర్ ఫ్రీ. కంటిన్యూ విత్ గూగుల్. కంటిన్యూ. మనం ట్రై చేయాల్సింది ఇది 10 కార్డ్స్ కాదు, మనకి 5 కార్డ్స్ చాలు. ఇది మన ప్రాంప్ట్. పేస్ట్. అంత ఈజీ. కాపీ పేస్ట్. ఫస్ట్ టైం పీపీటీ కూడా నేను త్రూ ఏఐ ద్వారా జనరేట్ చేస్తున్నాను. చాలా పీపీటీస్ అయితే నా ఆఫీస్లో క్రియేట్ చేశాను తప్ప ఎప్పుడు కూడా ఏఐతో జనరేట్ చేయలేదు. ఫస్ట్ టైం. జనరేట్. యాక్చువల్గా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అంటే కేవలం అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్ కాకుండా ఎక్స్ప్లోర్ చేస్తే మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. అసైన్మెంట్ ఎందుకు చేయమంటున్నారంటే మనం కొత్త విషయాలు తెలుసుకుంటామని. అంతే తప్ప ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేసిన మాత్రం మీకేం రాదు. అది గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5 స్లైడ్స్. వెరీ గుడ్. స్టెప్ 5 కూడా చెప్పారు. ఏంటి అంటే ఈ ప్రెజెంటేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు పాసిబుల్ ఎంబెడ్ యువర్ వీడియో అండ్ ఆడియో ఇన్ ద ప్రెజెంటేషన్. సో వీడియో అండ్ ఆడియో మనం ప్రెజెంటేషన్లో యాడ్ చేయడానికి ట్రై చేయమన్నారు. సో నేనైతే వీడియో డైరెక్ట్గా యాడ్ చేయడానికి ట్రై చేశాను, అవ్వలేదు. అందుకోసం న్యూ కార్డ్ని యాడ్ చేసి ఏం చేస్తున్నా అంటే వీడియో లింక్ని మనం వీడియో జనరేట్ చేస్తున్నాం కదా, ఇక్కడ మీరు వీడియో చూసారు కదా, మర్చిపోకుండా ఇక్కడ షేర్ అని క్లిక్ చేసి ఎనీవన్ విత్ ద లింక్, కాపీ చేయండి. ఇదైతే ఎనీవే ఆప్షనల్. మీరు దీని నుంచి ఎక్కువ మీరు చేయలేకపోతే వదిలేసండి, ప్రాబ్లం కాదు. అలాగే ఆడియో లింక్ కూడా ఎలా తీసుకొచ్చాను, మనం ఆ ట్యాబ్ అయితే క్లోజ్ చేయలేదు కదా, ఇక్కడికి వచ్చి 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. షేర్ కాపీ లింక్. ఆ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకేనా, అంతే. అంత ఈజీ. ఓకే, ఇప్పుడు మనం చేసాం కదా, ఈ డెక్ని సేవ్ చేసి సో మనం ఈ లింక్ని కాపీ చేసి మన వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేయండి. మనం అయితే అసైన్మెంట్ 1 కంప్లీట్ చేసాం. టాపిక్ నేమ్ ఏంటి, ప్రాంప్ట్స్ అవన్నీ యాడ్ చేయమన్నారు, స్లైడ్స్. సో మీరు చూసారు కదా ఆల్రెడీ. టాపిక్ యాడ్ చేస్తాను, చంద్రయాన్ది. ఓకే, ప్రాంప్ట్ వీడియో ప్రాంప్ట్, ఆడియో స్కోర్, నెక్స్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ ప్రాంప్ట్. సో ఆ లింక్. అంతే అండి, అసైన్మెంట్ 1 డన్. నెక్స్ట్ అసైన్మెంట్ 2 చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, బిల్డర్స్ ఛాలెంజ్ ఆన్ ది స్టడీ హబ్ ఏ యాప్ డిస్క్రైబ్డ్ ఇన్ ద లెక్చర్. అంటే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా కొత్తగా ఏదైనా ఒక ఫీచర్ యాడ్ చేయు ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ అని చెప్తున్నారు అనమాట. ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ అంటే ఏదో అనుకోకండి. సో ఆల్రెడీ ఈ లెక్చర్లో వాళ్ళు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు అప్లికేషన్ ఎలా ఉంటుందని. దానికి మనం ఏం యాడ్ చేయగలం ఎక్స్ట్రాగా అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో ఇది ఒక డిజైన్ టాస్క్ మాత్రమే, మీరైతే కోడింగ్ చేయాల్సిన పని అయితే లేదు. కానీ ఈ వీడియోలో వాళ్ళు కోడింగ్ కూడా ఏదైతే ఎలా జనరేట్ చేయొచ్చు, జెమినీ ప్రో యూజ్ చేసి క్యాన్వాస్ సెలెక్ట్ చేసుకొని ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా కోడింగ్ క్రియేట్ చేయొచ్చు అని బాగా చూపించారు. నాకైతే బాగా నచ్చింది. సో అసైన్మెంట్ 2కి నేను ఏం చేశానంటే సింపుల్గా టోటల్గా కాపీ పేస్ట్ చేశాను. ఆబ్జెక్ట్ అంతా ఇక్కడ నుంచి స్కెచ్ వరకు కాపీ పేస్ట్ చేసి ఇక్కడ అడిగాను అనమాట, ఐ వాంట్ టు సబ్మిట్ అసైన్మెంట్. ఈ అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి, మైండ్ మ్యాప్స్. సో మీరు ఒకసారి ఆలోచించండి, అంటే మీరు ఏదైనా ఫీచర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారా. నేనైతే మైండ్ మ్యాప్స్ అన్నాను. ఎలా చెప్పాను మైండ్ మ్యాప్స్ అని, నోట్బుక్ వెళ్ళాము మైండ్ మ్యాప్స్ ఉంటుంది. సో ఆ ఫీచర్ని ఇక్కడ యాడ్ చేద్దామని నేను ట్రై చేశాను. ఓకేనా. సో అలా చెప్పాను అనమాట. సో నేను ఏమేమి సబ్మిట్ చేయాలనుకుంటున్నాను, ఈ 5 పాయింట్స్ నాకు కావాలి, వాట్ టు సబ్మిట్ అంటే చాట్‌జీపీటీ ఏం చేస్తుంది, ఫీచర్ నేమ్ ఏంటి, ఫీచర్ డిస్క్రిప్షను, ఇక్కడ ఏవైతే అడిగానో అన్నీ చేస్తుంది. ఫీచర్ నేమ్, డిస్క్రిప్షను, ఫ్లో ఎలా ఉండాలి, అన్నీ టక్ 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 అని ఇచ్చేసింది. స్కెచ్ కూడా ఇచ్చేసింది ఏం చేయాలని. ఓకేనా.
సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఇదంతా కాపీ చేసి నేను వర్డ్ డాక్యుమెంట్లో వేసేసాను ఆల్రెడీ. అసైన్మెంట్ 2 స్కెచ్ ఏం చేశానంటే, స్కెచ్ని పేపర్ మీద డ్రా చేసేసి, సో ఇది స్టడీ హబ్ 2.0 అని చెప్పి జస్ట్ మనం జనరేట్ మైండ్ మ్యాప్ కదా, సో దాన్ని నేను డ్రా చేసి పెట్టేసి ఒక ఎక్స్పోర్ట్ బటను మెయిన్ టాప్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఏమవ్వాలి అనేసి మీకు ఏది నచ్చుతుంది, ఓకేనా. సో ఇది ఒక ఫీచర్ క్రియేట్ చేసి దానికి ఆ స్కెచ్ అన్నీ యాడ్ చేసేసి డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. అసైన్మెంట్ చాలా ఈజీ. అసైన్మెంట్ మనం అసైన్మెంట్ని ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనం వెరిఫై చేసుకుందాం. సో నేనైతే డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తున్నాను. అసైన్మెంట్ 1. సో ఎలా సబ్మిట్ చేయమన్నారు. సో బేసిక్గా వీక్ 3లో 2 పార్ట్స్ అయితే ఉంటాయి. క్రియేటర్స్ ఛాలెంజ్, ఇంకొకటి బిల్డర్స్ ఛాలెంజ్ కదా. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయమన్నారు. వాట్ టు సబ్మిట్, ఈ 5 పాయింట్స్, ఆ తర్వాత వాట్ టు సబ్మిట్ ఇందులో 4 పాయింట్స్ కలిసి కంబైన్డ్గా అసైన్మెంట్ అండ్ అసైన్ టు అని లేబుల్స్ అయితే పెట్టమన్నారు, అంటే హెడ్డింగ్స్ పెట్టమన్నారు. ఇంక్లూడ్ ది ఎగ్జాక్ట్ ప్రాంప్ట్స్ యూ యూజ్డ్, ఓకేనా. సబ్మిట్ కంప్లీట్ డాక్యుమెంట్. సో ఒక్కసారి నా డాక్యుమెంట్ చూపిస్తాను మీకు. సో టాపిక్ పెట్టాం, ప్రాంప్ట్స్ పెట్టాం, ఓకేనా. లింక్ పెట్టాం. లింక్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, లింక్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఈ లింక్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ వీడియో లింక్, ఆడియో లింక్. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రీవియస్ సెక్షన్లో చెప్పాను. ఒకవేళ డైరెక్ట్గా మీరు ఈ సెక్షన్కి వచ్చేసి మీరు ఇవన్నీ ఎలా జనరేట్ చేసినా కంగారు పడకండి. ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ అసైన్మెంట్ 2లో 4 సెక్షన్స్, 2, 3, 4. 4th వన్ స్కెచ్ నేను మాన్యువల్గా ఒక పేపర్ మీద వేసి ఇక్కడ నేను స్క్రీన్ షాట్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఓకే అండి, డాక్యుమెంట్ అయితే రెడీ. సింపుల్గా అప్లోడ్ చేసేద్దాం. సో సబ్మిట్ మై అసైన్మెంట్, అప్లోడ్ అసైన్మెంట్. నేను డాక్యుమెంట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో యూఆర్ఎల్ని అడిగారు కాబట్టి ఏం చేద్దామంటే ఈ యూఆర్ఎల్ని కూడా ఇచ్చేద్దాం. యాక్చువల్గా అయితే వాళ్ళు అడగలేదు యూఆర్ఎల్ ఇవ్వమని, కానీ ఇస్తున్నాను. ఒకసారి ఎగ్జాక్ట్ యూఆర్ఎల్ ఇద్దాం. ఏదైతే మనం గామాలో ఇచ్చాం కదా, ఏదైతే యాక్చువల్లీ ఇది ప్రజెంటేషన్ యూఆర్ఎల్, ఓకేనా. అప్లోడ్. మర్చిపోకండి ఒకసారి అన్నీ వెరిఫై చేసుకొని మై అసైన్మెంట్ ఒకసారి మీరు సబ్మిట్ చేస్తే ఇంకోసారి చేయలేరు. అదే ఇక్కడ చెప్తున్నారు, కెనాట్ బి రీసబ్మిట్. అసైన్మెంట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ అసైన్మెంట్ రిఫ్రెష్ చేద్దాం యాజ్ యూజువల్గా. ఓకే, ఫైనల్గా అయితే కంప్లీట్ అయిన వచ్చింది. నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. లైవ్ సెషన్ అయితే నాకు బాగా నచ్చింది. నాకు యాక్చువల్లీ ఈ టాపిక్ తెలియదు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగానే. ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా. దే విల్ బి హ్యాపీ అనమాట. అలాగే మనకు కూడా గట్టిగా లైక్ చేయాలి, ఓకేనా. ఆల్ రైట్, వీక్ 3 కూడా మనం కంప్లీట్ చేస్తాం. సో ఇదండి వీక్ 3 రివ్యూ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఒక ఫ్రెండ్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.